వెళ్ళిపోతారు. మళ్ళీ ఉత్తర జన్మల్లో ఎవరి పుణ్యాన్ని బట్టి ఎవరి పాపాన్ని బట్టి ఎవరి జన్మ వారిది. కాబట్టి ఎందుకమ్మా ఏడుస్తావు? పైగా నీ కొడుకే అందరిలా చచ్చిపోయాడా? సామాన్యమైన వాడు కాదమ్మా, మహాశూరుడు. శ్రీ మహావిష్ణువుతో యుద్ధం చేశాడు. ఒక క్షణం నిలబడతారమ్మా విష్ణువుతో యుద్ధంలో? ఎంతసేపు యుద్ధం చేశాడమ్మా? మహాశూరుండాతడు తద్వియోగమునకు శోకింప నీకేటికిన్. అటువంటి మహావీరుండి కన్నాను వీరమాతనుడి సంతోషించడం పోయి ఏడుస్తావేమిటి? అయినా నేను ఒకటి చెప్పనా, ఇవి మన చేతుల్లో ఉండవమ్మా. భగవంతుడు అని ఒకడు ఉన్నాడు, ఆయన నిర్ణయిస్తాడు ఎప్పుడు పుట్టాలి, ఎలా పెరగాలి, ఎంత బలం ఉండాలి, ఎన్ని తెలివితేటలు ఉండాలి, వాడు చివరికి ఎలా పడిపోవాలి. మనం అనుకున్నట్టు ఉండవమ్మా. ఆయన ఎలా అంటాడో అలా జరుగుతాయి. ఎవ్వడు సృజించు ప్రాణుల ఎవ్వడు రక్షించు త్రుంతు ఎవ్వడు అనంతుండెవ్వడు విభుడెవ్వడు వాడి విధమున మనుచు బెనుచు హేలారతుడయ్యి అన్నాడు. ఆయనమ్మ ఈ లోకములన్నింటినీ సృష్టిస్తాడు, నిలబెడతాడు, మహాప్రళయంలో తనలో ఐక్యం చేసుకుంటాడు. ఆయన కన్నా గొప్పవాడు లోకంలో లేడమ్మా. ఆయన ఎలా అనుకుంటాడో అలా జరుగుతుంది. పిచ్చి తల్లి, ఎందుకు ఏడుస్తావు? ఏడవవద్దు. మచ్చిక వీరికెల్లా బహుమాత్రము చోద్యము దేహి పుట్టుచున్ చచ్చుచునుండ చూచెదరు తా చావకమానెడు వారి భంగి ఈ చచ్చిన వానికెచ్చెదరు చావున కొల్లక దాగవచ్చునే ఎచ్చట పుట్టినచ్చటికి పోవుట నైజము ప్రాణికోటికి. ఎంత వేదాంతం చెప్పాడండి వీడు, అసాధ్యం. నిజంగా ఏ వశిష్ఠుడో వ్యాసుడో చెప్పవలసినంత వేదాంతం చెప్పాడు. మచ్చిక వీరికెల్ల బహుమాత్రము చోద్యము. ఇదో ఆశ్చర్యం. ఏమిటో పెద్ద తెలిసిన వాళ్ళలా ఇలా ఏడుస్తూ ఉంటారు. ఏటో చచ్చిపోయాడండి అని ఏడుస్తారు. ఏటో వీడు చచ్చిపోనట్టు, వీడు చచ్చిపోడు వాడు చచ్చిపోయాడు అన్నట్టు. వీడు వెళ్ళిపోవడేంటి? చచ్చిన వానికి చెదరు చావున కొల్లక దాగవచ్చునే. చావకుండా ఎవడైనా ఉండిపోతాడు ఆ లోకంలో? ఎవడైనా వెళ్ళిపోవలసిందే. అది సత్యం. దానికి ఆడవడం ఎందుకు? ఏదో భగవద్గీతలో కృష్ణ పరమాత్మ చెప్పినట్టు చెప్పాడు. ఎచ్చట పుట్టినచ్చటికి పోవుట నైజము ప్రాణికోటికి. దానికి ఆడవడం ఎందుకమ్మా? నాకు అర్థం కాలేదు. ఎందుకు ఏడుస్తున్నారు మీరు అన్నాడు. ఏమిటో ఈయన చెప్పింది బాగానే ఉందనుకున్నారు. సుయుజ్ఞోపాఖ్యానం చెప్పాడు. ఎంత వేదాంతం చెప్పాడు. నిజం కదా, ఏడవకూడదు కదా. అంతటి భవత్సు నుండు తల్లి మహాశూరుండా అతడు తద్వియోగమునకు శోకింప నీకేటికిన్. ఏడవకూడదమ్మా అన్నాడు. నిజం, చాలా మంచి మాట చెప్పాడు. హిరణ్యకశిపుడు ఏడవకూడదని వాళ్ళందరూ దుఃఖం నుంచి ఉపశాంతి పొంది లోపలికి వెళ్ళిపోయారు. ఇంత వేదాంతం చెప్పాడు కదా, నిజంగా ఎంత ప్రశాంతంగా ఆయన భగవద్భక్తితో బతకాలని మనం అనుకుంటాం. వెంటనే వాళ్ళు వెళ్ళిపోయారా లేదా చూశాడు. తలుపు దగ్గరికేసి బయటికి వచ్చాడు. మంత్రుల్ని సేనాపతుల్ని పిలిచాడు. విష్ణువుకి ఇదే పని. రాక్షస వంశాన్ని ఇలాగే నాశనం చేస్తుంటాడు. ఆ విష్ణువుని నాశనం చేసే వరకు నేను నిద్రపోను. దానికి కావలసిన శక్తిని పొందడానికి సాధనము తపస్సు ఒక్కటే. గొప్ప తపస్సు చేస్తాను, మందరగిరి మీదకి వెళ్ళి తపస్సు చేస్తాను. మీ అందరూ రాజ్యభారాన్ని జాగ్రత్తగా చూడండి అని చెప్పి ఆ మందర పర్వతం దగ్గరికి వెళ్ళి భయంకరమైనటువంటి తపస్సు మొదలుపెట్టాడు. తీక్షణమైన ఎండలో కూడా పంచాగ్నిహోత్రములు అంటారు. చుట్టూ 4 వైపులా అగ్నిహోత్రాన్ని పెట్టుకుని సూర్యుణ్ణి కనురెప్ప వేయకుండా చూస్తుంటారు. అంత బాధ సహించి చేశాడు తపస్సు. ఎంత తపస్సు చేశాడు అంటే, చతుర్ముఖ బ్రహ్మగారు ఒక మాట అన్నారు. ఇంతకుముందు తపస్సు చేసిన వాళ్ళని చాలామందిని చూశాను, కానీ నీలా తపస్సు చేసిన వాడిని నేను చూడలేదన్నాడు. ఎందుకనంటే అసలు శరీరం లేదు, చర్మం అంతా తినేసాయి కీటకాలు, రక్తం తాగేశాయి, ఏమీ లేవు, ఎముకల గూడు ఒకటే మిగిలింది. అసలు అన్నము లేదు, నీళ్లు లేవు. అలాగే చేస్తున్నాడు. పైన శుభ్రంగా గడ్డి మొలిచిపోయింది, చెట్లు మొలిచిపోయాయి, పుట్టలోపల ఉండిపోయాడు. ఆ ఘోరమైన తపస్సు నుంచి వచ్చేటటువంటి జ్వాలల చేత లోకమంతా ఆక్రమింపబడుతోంది. తట్టుకోలేక దేవతలందరూ వెళ్ళారు. ఏదో ప్రళయానికే చేస్తున్నాడు రాక్షసుడు, సద్బుద్ధితో చేయడు. కానీ తప్పదు, దేనికిచ్చే ఫలితం దానికి ఇవ్వాలి. ఇంత తపస్సు చేశాడు, మీరు అనుగ్రహించవలసిందే అన్నారు. బ్రహ్మగారు హంసవాహనం మీద వచ్చి దిగి ఒక్కసారి పిలిచారు, హిరణ్యకశిపా అని. ఆయన పిలవగానే ఒక్కసారి కళ్ళు తెరిచి చూశాడు. ఏముంది శరీరం? చతుర్ముఖ బ్రహ్మగారు తెల్లబోయారు. ఏమి ఘోరమైన తపస్సు రానిది, ఇంత గొప్ప తపస్సు చేశావని కమండలంలో నీళ్లు తీసి జల్లారు. ఆ పవిత్ర జలాలు తాకగానే మళ్ళీ తేజోవంతంగా శరీరం వచ్చింది. లేచి నిలబడి బ్రహ్మని స్తోత్రం చేశాడు. ఏం కావాలి నీకని అడిగారు. గాలిన్ కుంభిని అగ్ని అంబువుల ఆకాశస్థలిన్ దిక్కులన్ రేలన్ ఘస్రములన్ తమప్రభల భూరిగ్రాహ రక్షో మృగ వ్యాళాదిత్య నరాది జంతు కలహవ్యాప్తిన్ సమస్త్రాస్త్ర శస్త్రాళిన్ మృత్యువులేని జీవనములోకాధీశ ఇప్పించవే అన్నాడు. ఏమిటి, ఇంత తపస్సు చేసిన వాడు మోక్షం ఇమ్మని అడుగుంటే ఏమైపోనో హిరణ్యకశిపుడి చరిత్ర, ఎన్ని దేవాలయాలుండునో.
అది కక్ష విష్ణువు మీద. అర్థం ఉందా దానికి ఏమైనా? గాలిలో చచ్చిపోకూడదు, నీటిలో చచ్చిపోకూడదు, నిప్పులో చచ్చిపోకూడదు, ఆకాశంలో చచ్చిపోకూడదు, వాయువులో చచ్చిపోకూడదు, ఇంట్లో చచ్చిపోకూడదు, బయట చచ్చిపోకూడదు, రాత్రి చచ్చిపోకూడదు, పగలు చచ్చిపోకూడదు, అస్త్రంతో పోకూడదు, శస్త్రంతో పోకూడదు, దేవతలు, యక్షులు, గంధర్వులు, కిన్నెరులు, కింపురుషులు, ప్రాణమున్నవి, ప్రాణం లేనివి, యుద్ధాలలో పాముల చేత, వేటి చేత నేను మరణించకుండా నాకు వరమి అన్నాడు. చతుర్ముఖ బ్రహ్మగారు తెల్లబోయి, ఇలాంటి వరం ఇంతకుముందు ఎవరూ నన్ను అడగనూ లేదు, నేను ఇవ్వనూ లేదు, కానీ నువ్వు చేసిన తపస్సు అటువంటిది, తప్పనిసరి పరిస్థితుల్లో నీకు ఇస్తున్నాను, నువ్వు భద్రంగా ఉండు, లోకాల్ని భద్రంగా ఉంచు అని వరం ఇచ్చాడు. ఇవ్వగానే ఉంటాడు ఆయన అలాగా? అంటే నేను పరమేశ్వరుణ్ణి మోసం చేయగలిగాను, చావు తప్పదంటాడు. కానీ ఇప్పుడు ఎలా చంపుతాడు? పంచభూతాల్లో నాకు చావు లేదు కాబట్టి ఇంకా నన్ను ఎలా చంపుతాడు? అంటే భగవంతుడి కన్నా నేను తెలివైన వాడిని అనుకోవడం కన్నా మూర్ఖత్వం లోకంలో ఇంకేముంటుంది? సర్వజ్ఞుడు అన్న మాట భగవంతుడికి అన్వయం తప్ప ఎవరికీ అన్వయం